ఇక్కడ గ్యాదర్ అయింది ఎందుకంటే బేసికలీ వీ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ ద ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెన్ ఇన్ రాయచోటి టౌన్. రాయచోటి టౌన్లో 5వ తారీఖు అయిన ఇన్సిడెంట్, దాని సబ్సిక్వెంట్గా నెక్స్ట్ డే కూడా ఒక ప్రొటెస్ట్ అవ్వడం జరిగింది. మెయిన్ రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే 5వ తారీఖు జరిగిన ఈవినింగ్ సుమారు 7-8:30 మధ్యలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల సబ్సిక్వెంట్ ప్రొటెస్ట్ కూడా అవ్వడం జరిగింది. ఇన్సిడెంట్ ఏంటంటే ఈవినింగ్ 7ంటికి మన రాయచోటి టౌన్లో గ్రామోత్సవం పూజ అనేది 200 మంది అయ్యప్ప స్వామి భక్తులు కండక్ట్ చేసుకుని తానా జంక్షన్ వైపు వచ్చినప్పుడు అక్కడ మసీద్ దగ్గర కొంతమంది గట్టిగా స్లోగన్స్ ఇవ్వడం మీద అబ్జెక్షన్ తెలపడం జరిగింది. బోత్ సైడ్స్ కంటెన్షన్స్ నిన్న ఒక పీస్ మీటింగ్ ద్వారా మేము విన్నాం. సో దాని మీద ఒక పర్టికులర్ అవగాహనకి రావడం జరిగింది. అది మీకు ఇప్పుడు ప్రజెంట్ చేస్తాం. మెయిన్లీ ఏంటంటే వాట్ వీ వాంట్ టు సే ఈజ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ చాలా వీడియోస్ అనేవి సర్క్యులేషన్లోకి వచ్చినాయి. ముఖ్యంగా కొంతమంది భక్తుల మీద దాడి చేశారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా భక్తులు వెళ్తున్న బస్సును మొత్తం పగలగొట్టారు అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అండ్ ఆ ఇన్సిడెంట్ పేరు చెప్పి కొన్ని అదర్ ఇన్సిడెంట్స్ పాతగా ఎప్పుడో జరిగిన వేరే కంట్రీలో వేరే చోట జరిగిన బస్సు మీద దాడులు కూడా దాంట్లో కలిపేసి ఇంటర్నెట్లో సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే వీ వాంట్ టు అపీల్ ఈ సందర్భంగా అందరికీ కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో 5వ తారీఖున దాని మీద మేము సమగ్రమైన విచారణ అయితే కంపల్సరీ చేస్తాము. అంతేకాకుండా ఆ వీడియోస్ ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో మా దగ్గర అంటూ కొన్ని వీడియోస్ ఉన్నాయి. వీఆర్ వెరిఫైయింగ్ హూ ఆర్ ది పర్టికులర్ పర్సన్స్ ఇన్ దట్. చీకట్లో తీసిన వీడియోస్ కాబట్టి అక్కడ వెలుతురు తక్కువగా ఉంటాము, ఈవినింగ్ టైం కాబట్టి సర్టెన్ క్లారిటీ ఈజ్ మిస్సింగ్. దానికోసం మేము లోకల్ ఎంక్వైరీస్ అవి చేస్తున్నాం. బట్ 100% we will take very stringent action on whoever caused the incident. That is first thing I want to tell. Second thing ఏంటంటే ఈ ఇన్సిడెంట్ పేరు చెప్పి రాజకీయ మైలేజ్ కోసం కానివ్వండి, వేరే ఏదైనా రీజన్స్తో కానివ్వండి, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది ఫేస్బుక్లోను, ట్విట్టర్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది సర్క్యులేట్ చేయడం జరుగుతుంది విత్ వెరీ ఇన్ఫ్లేమబుల్ కామెంట్స్. ఈ విధంగా ఎవరు చేస్తున్నారన్నది మేము ఐడెంటిఫై చేసాం. వాళ్ళ మీద 100% కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. వీ విల్ డెఫినెట్లీ ట్రేస్ దెమ్ అవుట్. ఇంటర్నెట్ ఏది కూడా ఎనానిమిటీ అన్నది ఇవ్వదు. ఈ రోజునున్న పరిస్థితుల్లో 100% ఇంటర్నెట్లో ఎవరైనా తప్పుడు కామెంట్స్ పెట్టినా, ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ కించపరిచేటట్టు పెట్టినా, ఏ మనిషిని కానీ ఇండివిజువల్ లెవెల్లో కూడా కించపరిచేటట్టు పెట్టినా 100% వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీ డోంట్ నీడ్ టు కోర్స్ ఎనీవన్ ఆర్ గో టు ఎనీవన్స్ హౌస్ ఆర్ గెట్ దెమ్ అవుట్. ఇదంతా అవసరం లేదు. మేము ప్రాపర్ పేపర్ వర్క్ చేసి ప్రాపర్గా కేసు బిల్డప్ చేస్తే దే విల్ ఫేస్ ద లా అండ్ ఇట్ విల్ బి వెరీ టఫ్ ఫర్ దెమ్. కాబట్టి దిస్ మెసేజ్ ఐ వాంట్ టు డెలివర్ ఈ సందర్భంగా. అండ్ కమింగ్ టు ద ఇన్సిడెంట్, అయ్యప్ప స్వాములు ఏదైతే ఇట్లా వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చి అబ్జెక్షన్ చెప్పారో అప్పుడు పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ మా వాళ్ళు ఆల్రెడీ ప్రాపర్ బందోబస్తు వేయడం జరిగింది. అండ్ బోత్ సైడ్స్ ఎల్డర్తో కూడా మాట్లాడడం జరిగింది. ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఎల్డర్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ ఫ్రమ్ ఈదర్ సైడ్. బోత్ అయ్యప్ప స్వామి భక్తుల వైపు కానివ్వండి, అదేవిధంగా ముస్లిమ్స్ వైపు కానివ్వండి, ఎల్డర్స్ ఎవరు రోడ్డు మీదకి వచ్చి అబ్జెక్ట్ చెప్పింది లేదు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమంది ఆకతాయిల వల్ల అత్యుత్సాహంగా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం వల్ల మీడియాలో నిలవాలనో మైలేజ్ రావాలనో చేసే వ్యక్తుల వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఇక్కడ 3-4 వ్యక్తులు వచ్చి అబ్జెక్ట్ చేయడం వల్ల ఇష్యూ ఏదైతే స్టార్ట్ అయిందో సబ్సిక్వెంట్గా అయ్యప్ప స్వామి భక్తులను పంపించేసాం. అక్కడ నుండి పంపించేస్తాంతో పాటు వెనకాల మిగిలిన కొద్దిమంది అలాంగ్ విత్ దట్ రెగ్యులర్గా ఈ దాని నుండి ప్రతి సంవత్సరం వందలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు పీస్ఫుల్గా వారి బస్సెస్లో కానివ్వండి, మినీ వ్యాన్స్లో కానివ్వండి, ఈవెన్ ఫ్రమ్ నంద్యాల, అవుబిల్మి అన్నీ టచ్ చేసుకుంటూ, అది నేషనల్ హైవే, దాని గుండా ప్రతి సంవత్సరం వందలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఒక మినీ వ్యాన్ బొలెరో టెంపో కూడా ఒకటి ఉంది, దాంట్లో వెళ్ళటం జరిగింది. వెళ్ళే క్రమంలో అక్కడ మా దగ్గర ఉన్న వీడియోస్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ అంటే మసీద్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారో దే ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈ విధంగా చేయడం వల్ల ఫ్లేరప్ అవుతుంది అన్నది ఎంతో. కొంతమంది పాపం బస్సుకి దారి క్లియర్ చేయడానికి కూడా చాలా ట్రై చేశారు, మాకు హెల్ప్ చేశారు, వాస్తవం అనేది ఒప్పుకోవాలి. బట్ కొంతమంది ఆకతాయిలు ఎవరైతే బిలో 20 years ఏజ్ సుమారు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బస్సు మీద చేతులతో ఇలా కొట్టడం కానివ్వండి,
ఒక అద్దం పగిలింది అది. సో దట్ ఈస్ ద ఇన్సిడెంట్. దాని రిలేటెడ్ ఆ తర్వాత ఇమీడియట్లీ ఆ క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఆ వెహికల్ కూడా అక్కడ నుండి పంపించేయడం జరిగింది. యాక్చువల్లీ దెర్ ఈజ్ నో క్లాష్ యాజ్ సచ్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఎట్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఈజ్ కన్సర్న్. వాళ్ళు వెళ్ళిన దానికి వెళ్ళే క్రమంలో వాళ్ళు అక్కడ మసీద్ ఎదురుగా ఆగి స్లోగన్స్ షౌట్ చేశారన్న దాని మీద ఒక వర్గం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్రౌడ్ గ్యాదర్ అయ్యి అబ్జెక్షన్ చెప్పడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఆ దారిలో చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి అట్లా వెళ్ళే క్రమంలో ఒకానొక వెహికల్ ఆ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల ఈ ఉద్రిక్తతల్ని ఏదైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డదో దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆకతాయి వ్యక్తులు ఒక అద్దం పగలగొట్టడం జరిగింది. అది యాక్చువల్గా అయిన ఇన్సిడెంట్. సో ఐ వాంట్ టు గివ్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. హిందువులు ముస్లింలు ఇక్కడ కొట్టుకోలేదు. ఒక వర్గం వెళ్ళిన తర్వాత ఒక వర్గం అబ్జెక్షన్ చెప్పడం స్టార్ట్ చేసింది. దానివల్ల సబ్సిక్వెంట్గా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు. దాన్ని ఆ తర్వాత స్లోగా విత్ ఇన్ అన్ అవర్ వీ బాట్ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. ఫోర్స్ అది డిప్లాయ్ చేసాం, డ్రోన్స్ డిప్లాయ్ చేసాం, ప్రాపర్గా ఆ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి తీసుకొచ్చాం. సబ్సిక్వెంట్గా ఇది ఏదైతే ఇన్సిడెంట్ అయిందో నిన్న ఒక పీస్ కమిటీ మీటింగ్ అంటూ పెట్టి బోత్ సైడ్స్ ఎల్డర్స్ని పిలిచి ఇదే విషయం మీద మేము మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద బోత్ సైడ్స్ ఎల్డర్స్ హ్యావ్ అగ్రీడ్ టు మెయింటైన్ ఏ పీస్ఫుల్ సిచ్యువేషన్ ఇన్ రాయచోటి. ఎందుకంటే రాయలసీమలో మనకి ఒక మంచి సహృద్భావమైన వాతావరణం ఉంది అన్ని కమ్యూనిటీస్ మధ్యలో కూడా. ఇక్కడ ఎక్కడా కూడా మీరు గమనిస్తే కడపలో తొలి గడపకి వెళ్ళి మనం తర్వాత అమీన్పీర్ దర్గాకు కూడా వెళ్తాం. ఎన్నో గుళ్ళలో ఈవెన్ తిరుపతికి చాలామంది ముస్లిమ్స్ వస్తూ ఉంటారు. అదేవిధంగా దర్గాలకు ఎంతోమంది హిందూస్ కూడా వెళ్తుంటారు. చాలామందికి ఇక్కడ ప్రగాఢమైన నమ్మకాలు ఉంటాయి. అండ్ అందరూ కూడా కలిసిమెలిసి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాయచోటి పట్టణంలో ఎక్కడ కూడా ఆ కమ్యూనల్ అట్మాస్ఫియర్ ఏదైతే ఒకళ్ళనొకళ్ళు పాడు చేసుకుందాం లేకపోతే గొడవ పడదాం అని ఉత్సాహపడి చేసే అట్మాస్ఫియర్ అయితే 100% లేదు. దాని రిలేటెడ్ సేమ్ థింగ్ వాజ్ అగ్రీడ్. వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ రైట్ నౌ ఇట్ ఈస్ అగ్రీడ్ బై ద కమ్యూనిటీ ఎల్డర్స్ ఆల్సో. అండ్ కమ్యూనిటీ ఎల్డర్స్ బోత్ సైడ్స్ హిందూ అండ్ ముస్లిం వర్గాలు రెండు వైపులా కూడా ఎల్డర్స్ ఒప్పుకున్నది ఏంటంటే వీ విల్ మెయింటైన్ పీస్. రాయచోటి పట్టణంలో ఫర్దర్గా ఎలాంటి గొడవలు లేకుండా అవ్వాలన్నదే మా కోరిక. కాబట్టి మాకు ఏమేమైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో చెప్తున్నామంటూ వాళ్ళకి ఎక్కడైతే బాధ కలిగించిందో ఎక్కడైతే ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరిగింది. అవన్నీ నేను అదేవిధంగా నిన్న ఆ సమావేశం ఏదైతే పీస్ మీటింగ్ అయిందో మన మినిస్టర్ గారు రాంప్రసాద్ గారి అధ్యక్షతన అయింది. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, మా సిబ్బంది కూడా అందరూని కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటన్నాయి తెలుసుకున్నాం. అదేవిధంగా మేము కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఏదైనా పీస్ కమిటీ మీటింగ్ అంటే ఒక్క రోజులో ఇది లాంగ్ లాస్టింగ్ డెసిషన్ ఒకటి తీసుకుని ఒక పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలన్నది మా ముఖ్యమైన ఉద్దేశం. దీనికి క్విక్ ఫిక్స్ చేసో లేకపోతే ఈరోజు ఒక్కరోజు దానికి చిన్న బ్యాండేడ్ లాంటిది వేసేసి పంపించేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్కి అండ్ సమయం గడిచే కొద్దీ ఇటువంటి ఇష్యూస్ అన్నవి ఈరోజు బాగానే ఉంటాయి, రేపు పొద్దున్న రోజున వేరే ఉద్రిక్తత ఏదైనా వచ్చినప్పుడు అది పెద్దగా అవటానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి ఒక లాస్టింగ్ పీస్ అనేది ఉండేదానికి ఇటువంటి మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ ఏది ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కూడా అవతల గుడిని కానీ అవతల దేవుడిని కానీ కించపరుద్దాం అన్న ఉద్దేశంతో ఎవరు కమ్యూనిటీ వాళ్ళు ఉండరు. బట్ ఇట్ ఈస్ ట్రూ అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఆకతాయిలు ఇరువైపులా ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ పెద్ద అవుతాయంటే ఈ ఆకతాయిలు ఈ మాబ్ ఉంది కదా అన్న స్ట్రెంత్ మీద వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని ఏం చేసినా ఎవరికి తెలియదు ఇంతమందిలో అనుకోవడం జరుగుతుంది. బట్ ఈసారి నుండి అలా చేయము. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా 3 డ్రోన్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఆ డ్రోన్స్లో ఫుటేజ్ కూడా చూస్తున్నాము. అండ్ ఫుటేజ్ ఆధారంగా 1 by 1 వీఆర్ ఐడెంటిఫైయింగ్. నిన్న మేము వాట్సాప్ మెసేజ్లో కూడా చాలా క్లియర్గా చెప్పాం 150 మెంబర్స్. ఐఎమ్ స్టికింగ్ టు దట్ వర్డ్. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ హూ ఆల్ హ్యావ్ బీన్ దేర్ ఆ కాంగ్రిగేషన్లో. వాళ్ళల్లో ఎవరు సమస్యాత్మకంగా బిహేవ్ చేశారన్నది ఫర్దర్గా వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీఆర్ ఇన్ ఏ వే వార్నింగ్ ఆల్ ద కన్సర్న్ పర్సన్స్ ఆల్సో. ఎక్కడా కూడా మాబ్లో ఉన్నాను అన్న ఎనానిమిటీ మీద వెళ్ళదు. అండ్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాం, ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎలా ఉన్నాయో
there are also duties on their part, and it is their duty to maintain communal peace and harmony within the society. ఎక్కడా కూడా ఎవరికి పేటెంట్ రైట్స్ ఏమీ ఉండవు దేని మీద. ఈ మార్గం నేనే ఉపయోగించుకోవాలి, లేదంటే ఈ పాయింట్లో నేనే ప్రార్థన చేసుకోవాలి, ఇట్లాంటివి ఉండవు. అందరూ కూడా దాన్ని గమనించి సహృద్భావంతో వెళ్ళడానికి చూడాలి తప్పితే గొడవలు ఎవరో పెట్టుకోకూడదు. ఇట్ ఈజ్ ఏ వెల్కమింగ్ ఫ్యాక్ట్ దట్ నిన్న ముస్లిం కమ్యూనిటీ ఎల్డర్స్తో కూడా మాట్లాడినప్పుడు కొన్ని విషయాల మీద మాకు అబ్జెక్షన్ తప్పితే మేము ఇక్కడ వీరభద్ర స్వామికి సంబంధించిన ఏదైతే ఊరేగింపు ఉంటుందో దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్. మేము పలానా గుళ్ళకి వెళ్తాం, మేము ఇలాంటి అవుతున్నప్పుడు దాంట్లో అన్నదానాల్లో కానీ ఇది పార్టిసిపేట్ చేస్తాము. అటువంటి ఉద్దేశాలు కానీ చెడు చేయాలి అనే ఉద్దేశం మళ్ళీ ఎవరికి కూడా ఉండదు. అదేవిధంగా వాళ్ళ వైపు కూడా కొంతమంది ఈ విధంగా తప్పు చేశారని వాళ్ళు, అదేవిధంగా వీళ్ళకు కూడా ఇదే విధమైన ఒపీనియన్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళబుచ్చడం జరిగింది. సో బేసికలీ ఐ వాంట్ టు కంక్లూడ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈజ్ నో క్లాష్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఇఫ్ ఎనీ వన్ ఈజ్ సర్క్యులేటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్, ఎవరైనా సరే హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు అవుతున్నాయి అనే ఫ్యాక్ట్ కనుక వాళ్ళు పోర్ట్రే చేద్దామని ట్రై చేస్తే అది ఒక ఫ్యాక్ట్ లాగా వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్స్ ఏదైనా చిన్న చిన్న అబ్జెక్షన్స్ లేవనెత్తడం అన్నది అన్ని ఇన్సిడెంట్లలోనూ సహజం. ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ అయింది కదా అని చెప్పి దాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్రిక్తతలు నెలకొల్పడానికి ట్రై చేస్తే ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా సరే ఎనానిమిటీ అనేది మీకు ఉండదు. 100% విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. కాబట్టి దయచేసి మీకు అందరికీ మనవి చేసుకుంటుంది ఏంటంటే ఇటువంటి రాంగ్ థింగ్స్ ఫ్యాక్ట్స్గా మార్చి సర్క్యులేట్ చేయకండి అండ్ కమ్యూనిటీలో ఉద్రిక్తతలు పెంచకండి. థ్యాంక్ యూ. మనకి ఒకవైపు నుండి ఆ పక్క నుండి వీడియో తీశారనుకో ఆయన అడ్డం రావచ్చు, మీ మొహం కనపడదు. సో ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసేదాన్ని దానికి టైం పడుతుంది కదా. దట్టు పగలనుకోండి దెర్ ఈజ్ అ ఛాన్స్ మొక్కవలకలా ఇది తెలియడానికి. నైట్ ఒక డిస్టెన్స్ నుండి వీడియో తీసినప్పుడు ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ అస్ టు ఐడెంటిఫై దోస్ పీపుల్. ఎవరైతే బస్సుల మీద చేతులతో కొట్టడం కానివ్వండి, అక్కడ భయాందోళనకి వెళ్ళే వాళ్ళని గురి చేయడానికి ట్రై చేసిన వాళ్ళు కానివ్వండి, కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు. కొంతమంది ఏంటంటే ఆకతాయితనంగా చేసే ఇది ఎక్కువ ఉంటుంది. ఒక 10 మంది చేరేసరికి అది ఏదైనా మనం నార్మల్ టైంలో చేయలేని పని ఏదైనా ఒక మాబ్లో, దట్ ఈస్ హౌ మాబ్ సైకాలజీ వర్క్స్. చేస్తే ఏం కాదులే ఇంతమంది ఉన్నారు ఎలా తెలుస్తుంది అన్నది అనమాట. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. డ్రోన్ ఫుటేజ్ ఉంది కాబట్టి వీల్ ఐడెంటిఫై దెమ్. ఇట్ మే హ్యాపెన్ స్లోలీ, ఇట్ మే టేక్ 1 or 2 days, but we'll definitely identify them. That thing. Let us not mix everything regarding a particular incident. Let us stick to the incident that happened on 5th. ప్రతిసారి అయిన ప్రతి ఇన్సిడెంట్ గంజాయి కారణం అవ్వదు. గంజాయి కారణం ఉండే ఇన్సిడెంట్స్ ఉంటాయి. అది ఉన్నప్పుడు మేము ఒప్పుకుంటాం దానికి గంజాయి కారణం అని. ప్రతి ఇన్సిడెంట్కి గంజాయి కారణం కాదు. ఈ ఇన్సిడెంట్లో గంజాయి తాగొచ్చి ఒకరు గొడవ చేసిందంటూ ఏం లేదు. దిస్ ఈజ్ బేసికలీ 2 to 3 people అక్కడ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్లోగన్స్ మీరు ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారని వాళ్ళు అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు కూడా మతానికి ఒకళ్ళు పర్టికులర్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉండరు. ఎవరైనా వాళ్ళంతా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కింద ఫీల్ అయ్యి ఈ విధమైన అబ్జెక్షన్స్ తెలియపరచడానికి వచ్చినప్పుడు లెట్ us see it as a isolated incident and not link it up with everything concerned. 3 ఇంతలు 4 ఇంతలు కేసులు ఈ 4 నెలల్లో బుక్ అవ్వవు. రావడంలో అందరూ కూడా ఒకే రకమైన యాక్టివ్నెస్ పాటించకపోవచ్చు. ఒక కానిస్టేబుల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో కానిస్టేబుల్కి రాకపోవచ్చు. దాని అర్థం వాళ్ళు సహకరిస్తున్నారు అన్నది కాదు. మీరు చూస్తే దాదాపు 20-30 కేజీలు పట్టుకుని ఉండొచ్చు లాస్ట్ ప్రీవియస్ 10 months. బట్ జూలై నుండి ఇప్పటికి మేము 141 కేజీల పైన పట్టుకున్నాం. ఆల్మోస్ట్ 80+ మెంబర్స్ని అక్యూజ్ కింద చేర్చాం. వాళ్ళల్లో 60కి పైగా మందిని మేము జైలుకి పంపించడం జరిగింది రిమాండ్కి. అండ్ ఆల్సో 45 మందికి పైగా జూనైల్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. 16 మందికి పైగా మనుషుల్ని ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉన్న చోట వీ సెండ్ దెమ్ ఫర్ రిహాబ్. కాబట్టి లెట్ us నాట్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ గాంజా నౌ. దట్ ఈస్ నాట్ ద టాపిక్. ఐ విల్ నాట్ డిస్కస్ ఆన్ దట్. లెట్ us స్టిక్ టు దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. సో ఇప్పుడు కొన్ని వాట్సాప్ పోస్ట్స్ అంటూ మేము ఐడెంటిఫై చేసాం. ఎస్, కొంతమంది చేస్తున్నారు. ఇంకా దాన్ని ఫర్దర్ ఎలాబరేట్ చేసి చెప్పాలంటే మొన్న కూడా ఎజాజ్ అహ్మద్ గారు ఎవరైతే టీచర్ గారు చనిపోయారో దాంట్లో కూడా కొంతమంది అత్యుత్సాహంగా మాతో వెరిఫై చేసుకోకుండా కొంత న్యూస్
పబ్లిష్ చేయడం వాట్సాప్ గ్రూప్స్లో. వాళ్ళకు కూడా మల్టిపుల్ మెంబర్స్కి అది పూర్తిగా కన్ఫర్మ్ అయ్యే వరకు పిల్లల పేర్లు కానీ ఇలాంటివి పెట్టకూడదని చెప్పడం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు దాన్ని గౌరవించి తీసేశారు కూడా. అయితే కొంతమంది చెప్పినా కూడా వినకుండా పేర్లు పెట్టడం జరిగింది. వీ హ్యావ్ వార్న్ దెమ్ వెరీ క్లియర్లీ, వన్ మోర్ టైమ్ దిస్ థింగ్ హ్యాపెన్స్ దే విల్ బీ టేకెన్ టు టాస్క్ అని చెప్పి. ఇటువంటి వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ మీద కూడా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందండి. ఎక్కడైనా సరే వాట్సాప్ గ్రూప్స్లో ఇలాంటి ఫార్వర్డ్ చేయటం అనేది నిషిద్ధం. ఇప్పుడు ఎవరికి కూడా నో వన్ నీడ్స్ టు అగ్రవేట్ ఎనీ సిచ్యువేషన్. ఏదైనా కూడా ఈవెన్ దో సమ్ టైమ్స్ ఈవెన్ సమ్ థింగ్స్ ఆర్ అ ఫ్యాక్ట్ ఆల్సో, రాంగ్ టైమింగ్లో అన్నెసరీగా దాన్ని వైరల్ చేయడం వల్ల కూడా మత విద్వేషాలు మరింత రెచ్చగొట్టడానికి, ఎందుకు సార్ కరెక్టే కదా చెప్పామని అనవచ్చు, ట్రూ, బట్ రాంగ్ టైమింగ్లో అది ఎక్కడ ఏదో అవుతుందని చెప్పి, అంటే ఒక 2 పాయింట్స్ ఉన్న ఇంటెన్సిటీని ఒక 10 పాయింట్స్ మాదిరి చూపెట్టేదానికి ట్రై చేయడం అనేది ఖచ్చితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడం కిందే వస్తుంది. అట్లాంటిది ఎవరు చేసినా వీల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ అన్నట్టు. మేము ఓన్లీ థింగ్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఎవరికైనా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి, ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఏమన్నా ఉంటే. సో యు ఆర్ ఫ్రీ టు పోస్ట్ టిల్ వాట్ ఎవర్ ఈజ్ రిలవెంట్ ఫర్ ద సొసైటీ. ఎందుకంటే మనకు కూడా సొసైటీ మీద ఒక బాధ్యత అనేది ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ దట్ వీ స్ప్రెడ్ అవుట్ ద న్యూస్ యాజ్ సచ్. న్యూస్ స్ప్రెడ్ చేయడంతో పాటు సొసైటీ మీద బాధ్యతగా ఏ టైంలో ఎంతవరకు అది చెప్పడం వల్ల సొసైటీలో ఒక కామ్ కానీ పీస్ కానీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ మెయింటైన్ అవుతుంది అన్న బాధ్యత మనకు కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అది విని చేయడం జరిగింది. కొంతమంది యూట్యూబ్లో కానివ్వండి, అదేవిధంగా వాట్సాప్స్లో కానివ్వండి, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ కొంతమంది చేస్తున్నారని చెప్పి తెలిసింది. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం, యు ఆర్ ఫ్రీ టు పబ్లిష్ ఫ్యాక్ట్స్, బట్ దే షుడ్ బి హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ సెన్స్ టు మెయింటైన్ పీస్ ఇన్ ద సొసైటీ. ఇట్ షుడ్ నాట్ బి కౌంటర్ ప్రొడక్టివ్ టు ద పీస్. ఇప్పుడు మాకు ఎక్కడా కూడా ఎవరైతే సోకాల్డ్ అగ్రీవ్డ్ పీపుల్ ఉన్నారో, అంటే ఎవరి బస్సు అయితే డ్యామేజ్ అయిందో వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు మాకు. నిన్న ఎల్డర్స్ కొంతమంది మేము కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నామన్నారు. ఐ టోల్డ్ యు ఆర్ ఫ్రీ టు గివ్ ఎ కంప్లైంట్, అదే, బట్ గివ్ ద ఫ్యాక్ట్స్. సిమిలర్లీ మేము కూడా అవి చూస్తున్నాము. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ దానికి తగ్గ యాక్షన్ అనేది నేను చట్ట ప్రకారం ఎలా తీసుకోవాలో తీసుకుంటాం. సో వీ విల్ ఆల్సో ఎన్షూర్ దట్ దెర్ ఆర్ నో అగ్రవేషన్ ఆఫ్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ దట్. అండ్ ఎవరు చేశారు ఏంటన్నది ఆల్రెడీ మా దగ్గర కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి కాబట్టి మా తరపున మేము కూడా ఐడెంటిఫై చేసే క్రమంలో ఉన్నాం. మాకు ఇంకా నెంబర్స్ తెలుస్తున్నారు, సర్టన్ ఫేసెస్ అక్కడ ప్రజెన్స్ ఉన్న వాళ్ళు తెలుస్తున్నారు. ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ షూర్ దట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకెవరు వచ్చారు వాళ్ళతో పాటు అన్నది తెలియాల్సిన నెసెసిటీ ఉండదు. కాబట్టి 1 by 1 విచారించుకుంటూ వస్తున్నాం. ఇట్ విల్ టేక్ టైం, బట్ 100% విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్. ప్రేయర్ టైమా ఇవన్నీ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ పాయింట్. ఏంటంటే ఏదైనా సరే, ఒక గుడి అయినా, ఒక మసీద్ అయినా, ఏదైనా సరే ప్రార్థనా స్థలం ఒకళ్ళది ఉన్నప్పుడు దాన్ని ఎదురుకుండా వెళ్ళేటప్పుడు గౌరవంగా వెళ్ళడం అన్నది ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ. అది గుడి అయితేనే గౌరవంగా వెళ్ళాలి, మసీద్ అయితే వెళ్ళకూడదు, లేకపోతే మసీద్ అంటే ఇంకొంత ఎక్కువ గౌరవంగా వెళ్ళాలి, గుడి అంటే తక్కువ గౌరవంగా వెళ్ళాలన్నది ఎక్కడా లేదు. మసీద్ ఎదురుగా ఎంత గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గుడి ఎదురుగా కూడా అంతే గౌరవంగా వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. గుళ్ళు చుట్టుపక్కల మనం ఎంత పవిత్రంగా ఉండాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో సొసైటీలో, అదేవిధంగా మసీద్ ఎదురుగా కూడా అంతే గౌరవంగా వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకు కూడా ఉంటుంది. సో ఎక్కడా కూడా దెర్ ఈజ్ నో స్పెషల్ ట్రీట్మెంట్ టు ఎనీ పర్టికులర్ రిలీజన్. అండ్ వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ఎవ్రీ వన్ దట్ దే షుడెంట్ ఎక్స్పెక్ట్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ టు ఎనీ వన్. సో దట్ ఈజ్ వాట్ వీఆర్ టెలింగ్. Because since that is a public road, people are free to go. At the same time, there are certain things that we should follow before when we are dealing with a certain religious establishment. ఎక్కడైనా ఒక గుడి ఎదురుగా వెళ్ళేటప్పుడు మనం గౌరవంగా తిరుగుతాం, లెంపలు వేసుకుంటాం, వెళ్తాం. కుదిరితే బండి మీద వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాం, లేదంటే చెప్పులు ఇప్పేసి ఒక మారు దండం పెట్టుకుని చెప్పులు తీసుకుని వెళ్తాం. ఎక్కడ మనం ఈవెన్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, గెస్ట్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పెట్టుకున్న ప్రార్థనా మందిరంగా మనం చెప్పులు వేసుకుని తిరగం. ఎందుకంటే అది ఇట్ ఈస్ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ వీ షుడ్ గివ్ టు ఎనీ రిలీజన్. దట్ అప్లైస్ టు ద సేమ్ టు ఎవ్రీ వన్. వీ కెనాట్ సే దట్ దిస్ పర్సన్ షుడ్ బీ లైక్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. అందరూ కూడా ఏ మతమైనా సరే, దేనికి సంబంధించిందైనా సరే, అవతల వాళ్ళ విశ్వాసాలని అగౌరవపరచకూడదు అన్నది అందరికీ వర్తించేది, సమానంగానే వర్తించాలి. నేను అది చెప్తున్నాను.